హాయ్ నాన్న. అమ్మగా ఒక మాట. మన తెలుగు వాళ్ళకి డ్రైవర్లకు కానీ ఇళ్ళల్లో పనులు చేసే వాళ్ళకి కానీ నేను చెప్పేది ఒకే మాటే, గుర్తుపెట్టుకొని ఆలోచించండి. ఏ కంట్రీలో చేసేనైనా సరే మన తెలుగు వాళ్ళు మాత్రము ముందు వచ్చి అలవాటు పడిన మనుషులు ఆ ఇంట్లోకి కొత్తగా ఆడవాళ్ళు వచ్చినా, డ్రైవర్లు వచ్చినా వాళ్ళ కాడనే అయిన పనులన్నీ చేపిస్తారు. మళ్ళీ సార్ వచ్చే లోపల నేను ఏ పని చెప్పినా చేయట్లేదు, ఈ పనులన్నీ నేనే చేశానని చెప్పేస్తారు. ఆడవాళ్ళైతే అన్ని పనులు తనతోనే చేపిస్తారు. వాళ్ళు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఫోన్లు మాట్లాడుకుంటూ వీళ్ళ కాడ పనులు చేపిస్తారు. మేడం వచ్చే లోపల తను ఏ పని చేయలేదు, ఈ పనులన్నీ నేనే చేశాను, తను చెప్తుంటే చేయట్లేదు, తనకు పనులు రావట్లేదని చాడీలు చెప్పేస్తుంటారు. ఒకటి చెప్పనా అమ్మ, ఆలోచించుకోండి. రాజు రాజు స్థానంలోనే ఉంటాడు, బంటు బంటు స్థానంలోనే ఉంటాడు. రాజు ఎన్నో రోజుల నుంచి బంటు నా పక్క నుండి నా ప్రాణాలు కాపాడుకుంటూ నన్ను కాపలా కాస్తున్నాడు అని తన పక్కన చోటు ఇవ్వడుగా, లేకుంటే తన మీద కూర్చోపెట్టుకోడు కదా. రాజు ఉన్న కాడ రాజే ఉంటాడు, బంటు ఉన్న కాడ బంటే ఉంటాడు. కొంచెం ఈ బంటు రాజస్థానంలోకి వెళ్ళాలని తనలో ఆలోచన వచ్చిందనుకో, ఆ ఆలోచన ఈ రాజు గమనించాడనుకో తన మెడ మీద తల లేకుండా చేస్తాడు. వీని ప్రాణాలతో ఉంచితే మనకు ప్రమాదము అని వానికి చిన్న అనుమానం వచ్చినా చాలు, వాని మెడ మీద తలే ఉండదు. ఇక్కడ కూడా అంతే. నువ్వు వాళ్ళ కింద విశ్వాసంగా పని చేసినన్ని రోజులే నీకు వాళ్ళు ఇలువిస్తారు. ఒక్కసారి వెనక మళ్ళీ ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడి చూడు, నీ మెడ మీద తల లేకుండా చేసేస్తారు. అది తెలుసు మన ఇండియా వాళ్ళకు ఇలా జరుగుతుంది అని. అయినా సరే ఇక్కడ పోజులు కొడుతుంటారు. నువ్వు ఎంత పోజులు కొట్టినా మన ఇండియా వాళ్ళకు సపోర్ట్ ఉంటేనే మన ఇండియాకు కొంచెం గౌరవం మర్యాద ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అన్నదమ్ముల పిల్లల్ని కానీ వాళ్ళని కానీ మాట్లాడి చూడండి. వాళ్ళు చిన్నాయన పెద్దనాయన ఎంత సంబంధం ఉంటుందో అందరూ మాట్లాడతారు, నిలదీస్తారు, ఎందుకు ఇలా మాట్లాడేవాడిని. అదే ఆడవాళ్ళ తరపున ఒక్కళ్ళు మాట్లాడి చూడండి, వాళ్ళ లక్కల చెల్లెలు పిల్లలు అందరూ నిలదీస్తారు, ఎందుకు ఇలా మాట్లాడేవో అని. మన ఇండియా వాళ్ళు అలా మాట్లాడలేరు, మాట్లాడే ధైర్యం ఉండదు. కానీ మనకు మనమైన సపోర్ట్గా లేకపోతే అసలు మన ఇండియా వాళ్ళకి ఇలువే ఉండదు, అసలు ఇక్కడ గౌరవం కూడా ఇయ్యరు. ఇలాంటి కుళ్ళుబుద్ధులు ఉన్నాయి కాబట్టి దేశం కానీ దేశం వచ్చి జీవితాలనే పణంగా పెట్టినా కూడా జీవితాలు మారతలేవు. అయినా సరే మనుషులలో మార్పు వస్తలేదు. ఎందుకంటే కొందరు మారండి, ఒకరైనా ఒకరు ఆలోచించండి. ఇలాంటి పనులు ఎవరు చేయగాకండి. వచ్చింది రాంది వాళ్ళకి చెప్పి ఓదార్చి వాళ్ళకి ఇక్కడ బతకటానికి నిలబెట్టడానికి చూడండి. ఇలా టార్చర్లు భరించ